దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మోసం చేసి వాళ్ళు మాత్రం 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. గొప్ప చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలిపే కుట్రలు జరిగాయన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలన్నదే తమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి ఓయూకు 1000 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి ధైర్యం కాదు, అభిమానం కావాలని చెప్పారు. గత పాలకుల అహంకారంతోనే ఓయూ అభివృద్ధి కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి వర్సిటీ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు ప్రకటించారు. ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తున్నామన్నారు. తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, తనకు ఏ గడీలు లేవని స్పష్టం చేశారు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఆగమైందన్నారు. బీఆర్ఎస్ తొక్కిపెట్టిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా చేశామన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగులు గోడలు కాదన్నారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మోసం చేశారని, బీఆర్ఎస్ నేతలు మాత్రం 100 ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను. అద్దాల మేడలు, రంగుల గోడలంటే అభివృద్ధి కాదు. నిజమైన సంక్షేమం చివరి పేదవాడికి చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్టని ఆ స్ఫూర్తిని తీసుకునే ఈనాడు మా పరిపాలన కొనసాగిస్తున్నాం. 100 ఎకరాల ఫామ్ హౌస్లు అయితే మీకు వచ్చినాయి, కానీ మా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? సూటి ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే యువకులు ఇక్కడ ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊపింది ఓయూనే అని గుర్తు చేశారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం విద్యార్థులు పోరాడారన్నారు. గొప్ప చరిత్ర ఉన్న ఓయూను కాలగర్భంలో కలపాలని కొంతమంది కుట్ర చేశారని విమర్శించారు. ఎప్పుడు సమాజానికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద ఈ యూనివర్సిటీ విద్యార్థులు కదలడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారమే స్వరాష్ట్ర తెలంగాణ ఆకాంక్ష. మరి తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించరు? వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు అడగలే. ఏం అడిగినరు? మా తమ్ముళ్ళు స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేశారు. రాష్ట్రంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100 ఎకరాలు భూములున్నా చదువు లేకపోతే వృధానే అన్నారు. కుల వివక్ష పోగొట్టేందుకు యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. మానవత్వం మనసు ఉంటే చాలు, ఇంగ్లీష్ అవసరం లేదన్నారు సీఎం. విద్యకు పెట్టే ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడిగా చూస్తున్నామని చెప్పారు. త్వరలో నియామకాలు చేపడుతున్నామన్న సీఎం ఓయూ విద్యార్థులు రాజకీయ ఉచ్చులో పడొద్దని చెప్పారు. 20 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటుతనంతో బాధపడుతున్నాడు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు, ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు, చదువు లేకపోవడం వెనుకబాటుతనము. చదువు ఉంటే ముందడిగేస్తారు. వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అనంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి. అందరూ కలిసి చదువుకునే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మనం ప్రారంభించుకున్నాం. అంతకుముందు హైదరాబాద్ టీ హబ్ లో గూగుల్ స్టార్టప్ హబ్ ను ప్రారంభించారు సీఎం. హైదరాబాద్ నుంచి 100 స్టార్టప్లు యూనికార్న్స్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మంచి ఎకోసిస్టమ్ ను సృష్టించాలనుకుంటున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు తెలంగాణలో ఉన్నాయన్నారు. Hyderabad must focus on creating product-based startups, innovation startups, IP-intensive startups. I want Hyderabad to become a hub, not just for startups, but focus on unicorns. At least 100 startups from Hyderabad must become unicorns. Means companies worth at least $1 billion. సాయంత్రం 6 గంటల తర్వాత ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ వివరాలను అధిష్టానానికి అందించనున్నారు. ఆ తర్వాత పార్లమెంటులో ఎంపీలతోనూ భేటీ కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.